మాజీ సీఎంకు సెక్యూరిటీ ఏది అని ప్రశ్నిస్తోంది వైసీపీ. జగన్ భద్రతా వైఫల్యానికి డీజీపీ బాధ్యత వహించాలన్నారు వైసీపీ నేతలు. నిబంధనలు పాటించకుండా పోలీసుల్ని ఇబ్బంది పెడితే ఎలా అని రివర్స్ అటాక్ దిగింది టీడీపీ. వైసీపీ కార్యకర్తలే న్యూసెన్స్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. మరోవైపు జగన్ పర్యటనలో భద్రతా లోపాలపై డీజీపీ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చారు వైసీపీ నేతలు. దేవరపల్లి పర్యటనలో జగన్ సెక్యూరిటీపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. జగన్ భద్రతను కూటమి సర్కార్ గాలికి వదిలేసిందన్న మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రత ఏమాత్రం మాకు బాధ్యత లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద కుర్చీ కోసం మీరు పాకులాడి చంద్రబాబు నాయుడు దగ్గర తొత్తులుగా మారితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు మీ తప్పుడు ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే డీజీపీ కానీ ఎస్పీ కానీ ఎంత బాధ్యతగా ఉండాలి? ఐపీఎస్ అధికారులు కదా, ఎందుకు ఈ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? ఈరోజు బల ప్రదర్శన చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు సృష్టించడం, ఉద్రేకాలను ప్రేరేపించడం, అరాచకాలు సృష్టించడం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? లక్ష్మి అనే మహిళ దుకాణంలో దేవుడి ఫోటో పడిపోవడం పైన అధికార విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నాయకులు రోడ్ల మీద రోడ్డు మీద కూర్చొని మందు తాగుతా పెద్ద పెద్ద బాటిల్తో రోడ్ల మీద మందు తాగుతారు. అక్కడ మందుల షాపులో ఫుల్గా మందులు తాగడం, బయటికి రావటం, రప్పారప్పం అని అరవటం, సీఎం అని అరవటం, బయటకు వచ్చి రోజు అంటే రోజు ఆ ఇడ్లీ పాత్ర లేకపోతే టిఫిన్ కూడా నడుపుతేనే కానీ పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాప్ని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఫోటోలు దిగడానికి వాళ్ళు పరిగెత్తినప్పుడు వీరి దుకాణంలో ఒక చిన్న టేబుల్ మీద ఒక దుర్గాదేవి మాత ఫోటో ఉంటే అది వాళ్ళందరూ పరిగెత్తే క్రమంలో అది కింద పడింది. కింద పడిపోతే దాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఏదో కావాలని దేవతల్ని కించపరుస్తున్నారు, విసిరేశారు అని మాట్లాడుతున్నారు. అంటే ఏమనుకోవాలని వీళ్ళని? వైసీపీ కార్యకర్తలు హద్దులు మీరి ప్రవర్తించి పోలీసులు చర్యలు తీసుకోవద్దంటే ఎలా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత.